రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. సంధ్య అనే వివాహిత మహిళ ముని అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో మునిని పోలీస్ స్టేషన్కి పోలీసులు పంపించారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధిలోని ముని నాయక్ మోహన్ నాయక్ అమాంతం కత్తితో దాడి చేశాడు. ముని నాయక్ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తనను నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్లో మారణాయుధాలతో దాడి చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్ నల్గొండ జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. సంధ్య అనే వివాహిత మహిళ ముని అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో మునిని పోలీస్ స్టేషన్కి పోలీసులు పిలిపించారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధిలోని ముని నాయక్ మోహన్ నాయక్ అమాంతం కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ముని నాయక్ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తనను నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పోలీస్ స్టేషన్లో మారణాయుధాలతో దాడి చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సైదులు, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసినటువంటి ఘటన కలకలం రేపుతా ఉంది. అదే కీచా తండాకు చెందినటువంటి వివాహిత మహిళ సంధ్యకు అదే గ్రామానికి సంబంధించినటువంటి ముని అనే యువకుడితో కూడా కొంతకాలంగా కూడా అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఆ తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్ లో అయితే ముని అనే యువకుడిపై సంధ్య అయితే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే ముని అనే యువకుడిని విచారణ పేరుతో అయితే పిలవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఎందుకైతే ఏదైతే ఈ ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే వివాహిత మహిళ ఎవరైతే ఉన్నారో సంధ్య భర్త మోహన్ నాయక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ముని అనే యువకుడిపై అతి కిరాతకంగా కత్తితో దాడి చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. స్థానికంగా ఈ ఘటన కూడా పోలీస్ స్టేషన్ లో జరగడం ఏంటని కూడా పలువురు అయితే ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ముని అయితే తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం నల్గొండ గవర్నమెంట్ ఆసుపత్రి కూడా తరలించారని కూడా తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ విచారణ పేరుతో పిలిచినటువంటి ముద్దాయికి పోలీసులు సరైనటువంటి భద్రత కల్పించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కంప్లైంట్ ఎవరైనా కావచ్చు, ముద్దాయి ఎవరైనా కావచ్చు, కానీ మారణాయుధాలతో పోలీస్ స్టేషన్ లో ఇంత దారుణంగా ఒక యువకుడి పైన కత్తితో దాడి చేస్తే పోలీసులు నిర్లక్ష్యమే ఇలాంటి ఘటన కూడా ఇలాంటి ప్రధానమైన ఘటనని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ సైదులు, అంటే ప్రధానంగా అంటే పోలీస్ స్టేషన్కి వచ్చే ముందు తను ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్లు కూడా అర్థమవుతుంది. లేదంటే పోలీసులు కొంతవరకు సహకరించే అవకాశం ఉంది. సో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు దీనికి సంబంధించి కేసు ఏమైనా నమోదు చేశారా? ఎవరైతే దాడి చేశారో మునిపై అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఈ సంధ్య అనే మహిళ ఫిర్యాదు చేయడంతోనే ముని అనే యువకుడిని కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. దాంతో అక్కడ అంటే పోలీస్ స్టేషన్ ఎవరైతే కంప్లైంట్ కావచ్చు, ఇటు ముద్దాయి కావచ్చు, ఇద్దరిని కూడా ఇరు వర్గాలు కూడా సర్ది చెప్పే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేయకపోవడంతోనే, అంటే ఎవరు వాదోపవాదనలు కూడా వినకుండానే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అది చెల్లా చెదురు చేయకుండా కూడా పోలీసు వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో పాటు ప్రధానంగా మారణాయుధాలు అంటే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఇది కావాలని టార్గెట్ గా చేసుకొని ఎవరైతే కంప్లైంట్ తన భర్త మోహన్ నాయక్ ఎవరైతే ఉన్నారో దాన్ని అక్కడికి కత్తులు, అదేవిధంగా కొన్ని మారణాయుధాలు అక్కడ తీసుకుపోవడం తోనే అది పోలీసులకి వీళ్ళకి ఏమైనా అంతర్గతంగా ఉందా అనే విషయంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు. శ్రీశైలం శ్రీ భ్రమరామ మల్లికా